మీ జీవితంలో గురువు అనే భావన అండ్ అట్ ద సేమ్ టైం వారి దగ్గర నుంచి మీరు పాఠం నేర్చుకున్నారు ఈ అనుభూతి గురించి ఒకసారి మాతో. గురువు అంటే అది అది ఇప్పుడు ఏర్పడింది, ఇలా ఏర్పడింది అని చెప్పడానికి లేదండి. అయితే ఏమిటంటే గురువు అంటే భగవంతుడు యొక్క రూపాంతరం. భగవంతుడు రకరకాల రూపాల్లో రకరకాల పనులు చేస్తుంటాడు. ఏదో వరాహంగా భూమిని ఎత్తాడు, ఏదో రాముడుగా రావణాసుడిని చంపాడు, శివుడుగా ఇంకేవో పనులు చేశాడు, ఎలాగైతే అనుకుంటామో. అలాగే భగవంతుడు సూర్యుడిగా వెలుగుని పంచుతున్నాడు, ఇట్లా అయితే నేలగా ప్రాణులందరినీ పోషిస్తున్నాడు అని ఎలాగైతే అంటామో, ఏ రూపంలోనైతే భగవంతుడు మనందరికీ కావాల్సిన జ్ఞానాన్ని, మార్గదర్శనాన్ని ఏ రూపంతోనైతే భగవంతుడు చూపిస్తాడో ఆ రూపమే గురువు అనేది బాగా. అంటే గురువు అంటే ఒక మనిషి కాదు, మన ధర్మంలో కూడా చెప్పింది స్పష్టంగా, అది గురువు అంటే ఒక మనిషి కాదు, అది గురు దేవత అనేది. కాబట్టి ఆ రూపము ద్వారా మనకి భగవంతుడే మనకి అన్నీ చేయిస్తుండేది. కాబట్టి ఇప్పుడు నేను గురువు గారు అని చెప్పి దండం పెట్టినప్పుడు వారు ఈ ఫలాని వ్యక్తి అని చెప్పి కాదు, ఆ వ్యక్తిని అసలు వ్యక్తిగా కాదు, ఆ భగవంతుడు ఈ రూపంలో మన ఎదుట కూర్చొని ఉన్నారు, ఆ భగవంతుడు మనకు పాఠం చేస్తున్నారు, భగవంతుడు మనకి మార్గనిర్దేశం చేస్తున్నారు అని. నాకు ఇష్టమైన నరసింహస్వామి, నాకు నరసింహస్వామిని చూశాను ఈరోజు. నరసింహస్వామి నాకు ఇది చెప్పారు, నరసింహస్వామి నాకు ఫలాని విధంగా నిర్దేశం చేశారు, నరసింహస్వామిని అట్లా దీవించారు అనేది ఉండే భావన. వారి దగ్గర ఇప్పుడు ఇది దైవీయ భావన, భగవద్భావనతో కొంచెం లౌకికంగా ఆలోచిస్తారు. అంటే మీరు పాఠం అన్నారు కాబట్టి జగద్గురువుల దగ్గర పాఠం అనేది చాలా ప్రత్యేకంగా ఉండేది. అంటే నేను ఒక 2-3 వేరే వాళ్ళ పాఠం కూడా చూశాను కాబట్టి నేను చెప్తున్నా. అందరూ విద్వాంసులైన వాళ్ళ యొక్క పాఠం ఎలాగో చక్కగా ఉంటుంది. ఒక ప్రత్యేకత ఏంటంటే, నేను భారతీర్థ మహాస్వామి వారి యొక్క పాఠంలో కూర్చుండే అవకాశం నాకు లేదు. వారు అప్పటికల్లా పాఠాలు చెప్పడం అయిపోయింది వారిది. వారు చివరిగా పాఠం చెప్పిందే సన్నిధానం వారికి, కాబట్టి వారి దగ్గర పాఠం చదివే అదృష్టం రాలేదు. అయితే సన్నిధానం వారి దగ్గర పాఠం ఒక ప్రత్యేకత ఏంటంటే, లౌకికంగా అంటే టీచర్ స్టూడెంట్గా చూసుకుంటే ఆ నేర్పించే విధానంలో ఎంత వేగంగా చెప్పినా కూడా శిష్యుడికి మాత్రం స్పష్టత రావడం అనేది వారి దగ్గర బాగా కనపడుతుంది. అంటే ఒక 5-6 నెలల్లో అవ్వాల్సిన గ్రంథం ఒక 2-3 నెలల్లో వారు పాఠం చేసేశారు. అయినా కూడా ఇప్పుడు ఏదో ఆ గ్రంథం పైన అయిపోయింది అని చెప్పి కాదు, అందరికీ కూడా నాకు స్పష్టంగా దృఢమైన అవగాహనే కలిగింది, ఇప్పుడు దానిలోంచి నేను చెప్పాలని ఉపవాదం చేయాలన్నా కూడా అంతా అవుతుంది. అయితే అంత వేగంగా ఎలా చెప్పారు, అయినా కూడా వారు స్పష్టంగా అన్ని విషయాలు ఎలా విప్పి చెప్పారు అనేది తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. అది మనకి ఇప్పుడు ఆలోచిస్తుంటే మనకి కొత్తగా ఉంటుంది తప్ప, అది అవుతుండేటప్పుడు మనకు అసలు ఏంది, అసలు వేగంగా అవుతుందని చెప్పి కూడా తెలియదు అనేది. ఒకసారి గురుగారు నాకు చూపించారు కూడా ఆ పుస్తకంలో. మామూలుగా పాఠం ఎక్కడ కాగాలో నేను మార్కింగ్లో పెట్టున్నాను, అవి ఇంచుమించు ఒక 2-2.5 మీకు ఒక్కొక్క పాఠానికి నేను చేస్తున్నాను అని చెప్పి అన్నారు వారు. చూపించారు వారు నాకు తర్వాత. అంటే అవునా అని చెప్పి అనిపించింది. అంటే అలా అని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. గ్రంథంలో సంప్రదాయ ప్రకారం పంక్తి పాఠం ఎలా చేయాలో అలానే ఆ అర్థాన్ని చెబుతూ, పైగా మామూలుగా కాదు, ఆ పాఠం చెప్పే వాళ్ళందరికీ కూడా దృఢమైన ప్రతిపత్తి అవగాహన ఉండాలి అని అలా అది వచ్చేటట్టుగా చెప్తున్నారు. చెప్పే వేగం మాత్రం, అంటే ఆ భాగం గ్రంథ భాగం అయ్యే వేగం మాత్రం అత్యధికంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది. అంటే అదొక తిరిగి చూసుకున్నప్పుడు ఒక ఆశ్చర్యం అది. ఇంకొకటి ఏమిటంటే వారి పాఠంలో మంచి ఉత్సాహం ఉంటుంది, అంటే మనకు చదవాలనిపిస్తుంది. ఇప్పుడు శాస్త్రాలు ఎక్కడైనా కొంచెం జటిలమైన భాగం ఎక్కడైనా వచ్చిందంటే, ఇప్పుడు అద్వైత సిద్ధి మాకు పాఠం అయినప్పుడు అట్లాంటి వాటిలో బాగా కష్టంగా ఉండే భాగాలు వచ్చినప్పుడు, మామూలుగా ఎవరైనా పాఠం చేస్తే ఎలా చేస్తారు, ఇది చాలా కష్టమైన భాగము, మనం దీన్ని కొంచెం ఎల్లిగా చూడాలి అని ఎట్లా ఉంటుంది. అనగానే ఇతను ఏమనుకుంటాడంటే, ఓ అవునా, అయితే కొంచెం జాగ్రత్తగా చూద్దాంలే, ఏందో ఇది ఎక్కువ చదవాల్సి వస్తుంది అని చెప్పి అనుకుంటాడు. వారి దగ్గర మాత్రం అది వారి అంటే వారి ముఖ కబళికల్లో వారి యొక్క ప్రవృత్తులు తెలుస్తుంటుంది ఏమిటంటే, ఎక్కడైతే శాస్త్రం మంచి పట్టుగా ఉందో వారికి దాని మీద బాగా ఇంకా ఆసక్తి ఎక్కువ అని. కాబట్టి అంటే ఎదురుగా పాఠం చెప్పే గురువుల్లోనే అంత ఆసక్తి ఉన్నప్పుడు అది అప్రయత్నంగా శిష్యుల్లో వస్తుంది. కాబట్టి మాకు ఏమిటంటే, గ్రంథంలో ఎక్కడైనా బాగా చిక్కుముడి ఏమైనా వచ్చినప్పుడు, లేదా బాగా కష్టమైన భాగం వచ్చినప్పుడు, ఏంద్ర బాబు దీన్ని కాకుండా ఈ విచారం చాలా బాగుంది, దీన్ని మనం బాగా గట్టిగా చూడాలి, ఇది చాలా అసలు శాస్త్రం అందంగా ఉండేది దీనివల్ల అని ఒక బలమైన భావన మా అందరి మనసులోకి వస్తుంది. కాబట్టి వారు పాఠం చేసేటప్పుడు సరే తేలిగ్గుండే భాగాలు ఎలా వెళ్ళిపోతాయి, కానీ ఆ తేలిగ్గుండే భాగాల కంటే కూడా ఆ జటిలమైన భాగాల మీద వారు చూపించే ఆ సంతోషం అనేది అది అప్రయత్నంగా శిష్యులకు కూడా వస్తుంది.
ఎందుకంటే నిజానికి ఆ వైదుష్యం, ఆ పాండిత్యం అట్లాంటిది. పాండిత్యం ఉన్న వాళ్ళకి ఆ పాండిత్య సంబద్ధమైన విషయాల మీదే వాళ్ళకి ఇంకా అభిరుచి మక్కువ ఉంటుంది తప్ప ఊరికి పై మాటలు చెప్పేసుకుంటూ వెళ్తుంటే అది చెప్పేసుకొని వెళ్ళే మాటలే అవుతాయి. కాబట్టి వారు అంత సర్వశాస్త్ర నిష్ణాతులు. అంటే ఇంకో మాట ఏమిటంటే చాలామంది స్వాములు సన్యాసులు ఉన్నారు, అందరూ సాధుమూర్తులు, చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ అట్లా ఉంటూనే ఇంత కఠోరమైన నియమనిష్టల్ని పాటిస్తూ ఇంత సుదీర్ఘమైన లోతైన అనుష్ఠానాల్ని చేస్తూ కూడా 5-6 శాస్త్రాల్లో సర్వతోముఖమైన పాండిత్యాన్ని సంపాదించడం అనేది అది దక్షిణామ్నాయ పీఠానికి మాత్రమే చెల్లు. అది అందుకనే ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ప్రతి ఏటా మహాగణపతి వాక్యార్థ విద్వత్ సభ అని చెప్పి జరుగుతుంది శృంగేరిలో. దాంట్లో ప్రధానంగా 4 శాస్త్రాలు, వ్యాకరణం, తర్కం అంటే న్యాయం, పూర్వమీమాంస, అలాగే ఉత్తరమీమాంస వేదాంతం, ఈ 4 శాస్త్రాలు అవుతాయి. ఈ శాస్త్రాలని బాగా చదువుకున్న విద్వాంసులందరూ వచ్చి వాళ్ళ వాక్యార్థాలను వాళ్ళు చెప్తారు. ఈ సదస్సుకి వాళ్ళు చెప్తుంటే ఆధ్యక్ష్యం వహించేది జగద్గురువులు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే ఆ ఒక్కొక్క శాస్త్రంలో దశాబ్దాల తరబడి పరిశ్రమ చేసి వచ్చిన పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సందేహ నివృత్తిని జగద్గురువులు చేస్తారు. అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఎప్పుడు అనిపిస్తుంది అంటే వీరు మానవ మాత్రం అనుకున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, అసలు స్వభావం తెలిస్తే ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ అది ఒక్కటి ఆశ్చర్యం. అలాగే మాకు పాఠం అవుతున్నప్పుడు అంటే ఎందుకంటే భౌతికంగా చూసుకుంటే వారికి ఉండే పనులు, వారికి ఉండే పీఠం బాధ్యత, అలాగే వ్యవహారాలు, ఇంతకాలం అనుష్ఠానాలు, రోజు 7-8 గంటల అనుష్ఠానాలు, ఇట్లా ఇదంతా చూసుకున్నప్పుడు దీని మధ్యలో దీనికి అసలు సమయం ఎక్కడుంది అని చెప్పి మానవ మాత్రలకి ఆశ్చర్యం వేస్తుంది. మాకు పాఠం అవుతున్నప్పుడు కూడా నాకు బాగా చాలాసార్లు గుర్తు, మేము పాఠం కూర్చున్నప్పుడు ఆ చుట్టూరు కొన్ని బుక్ షెల్ఫ్స్ ఉంటాయి. ఏదో విషయం వచ్చినప్పుడు నాతో అన్నారు, ఒకసారి అక్కడ వెనకాల ఆ 2వ ర్యాక్లో 3వ పుస్తకంలో ఈ ఫలానా అధ్యాయం దాంట్లో ఈ విషయం గురించి ఉంటుంది అని చెప్పి అన్నారు. అసలు అక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయో తెలుసుకోవడమే ఒక మనకు అసలు ర్యాక్లో ముందు వెనకాల పుస్తకాలు ఎక్కడున్నాయనే మనకు తెలియదు ముందు. కానీ అంటే అదంతా కూడా వారి మస్తిష్కంలో, వారి బుద్ధిలో అది మొత్తం రికార్డ్ అయిపోయినట్టు ఉంటుంది. ఏ పుస్తకంలో ఏది ఎక్కడుంది, ఏ విషయాలు ఎక్కడున్నాయి అనేది. ఇదంతా వారు అసలు చూసారా లేదా, ఏమిటి అంటే ఎప్పుడు చూసారా లేదంటే ఇప్పుడు చూశారు, ఎలా చూశారు, ఇన్ని బాధ్యతల మధ్యలో ఇప్పుడు విజయయాత్రలో మనం చూస్తున్నాం కదండి. విజయయాత్రలో పొద్దున బ్రాహ్మీ ముహూర్తం ముందు వారు లేవడం, అనుష్ఠానం అంతా అయిపోయి మనకి బయటకు వచ్చే వరకు 8-9 అవుతుంది. బయట అంతా పనులయ్యి దర్శనానికి కూర్చొని దర్శనం అంతే హైదరాబాద్లో మనం చూస్తున్నాం రోజు 4-4:30 పచ్చి నీళ్లు తాగకుండా, మంచి నీళ్లు ముట్టకుండా. అప్పుడు మళ్ళీ వెళ్ళి రెస్ట్ కాదు, మళ్ళీ వెళ్ళి అనుష్ఠానం, మాధ్యాహ్నిక అనుష్ఠానం. అప్పుడు మళ్ళీ అదంతా అయిపోగానే మళ్ళీ బయటికి సాయంకాలం మళ్ళీ గుళ్ళకి వీటికి వెళ్ళడం, పాఠశాలకి వాటికి వెళ్ళడం, దానికి వెళ్ళడం. మళ్ళీ రాత్రిపూట ఏమైనా కార్యక్రమం అంటే కూడా లేట్ అవుతుంది. రాత్రిపూట మళ్ళీ 10-10:30 చంద్రమేశ్వర పూజ మొదలవుతుంది. అప్పుడు 11-11:30-12కి పూజ పూర్తి అయ్యేది. మళ్ళీ అప్పుడు లోపలికి వెళ్ళాక ఏమవుతుందో ఎవరికి తెలీదు, పొద్దున మాత్రం మళ్ళీ 3ంటికి రెడీ. అది ఏమిటి ఇప్పుడు ఈ షెడ్యూల్ మధ్యలో అసలు దేనికి టైం ఉందండి? దేనికి టైం లేదు. అయినా కూడా వారు చేసిన అన్ని పనులు ఎవడు చేయలేడు. అది ఎందుకు అని చెప్పంటే ఒకటే మాట, దక్షిణామూర్తి మానవ రూపంలో జరుస్తుంటే తప్ప అది సాధ్యం కాదు. మన ఎదురుగా శారదాంబ ఉన్నారని చెప్పి అనుకుంటే తప్ప అది బుద్ధికి అందే విషయం కాదు. అది చాలా దురూహమైన విషయం అది. కాబట్టి మీరు ఇందాక గురువు అంటే ఏమిటి అని చెప్పి అన్నారు చూడండి. ఇప్పుడు చాలామంది గురువు మీద దైవం అనే భావన పెట్టుకోండి అని చెప్పి అంటారు. నా అదృష్టం కొద్ది నాకు ఇటువంటి గురువు దొరకడం వల్ల ఏదో భావించాల్సిన అవసరం, కళ్ళకు గట్టినట్టు కనపడుతుంటే ఇంకేమనుకుంటాం. ఇటువంటి గురుమూర్తి మన కళ్ళ ఎదురుగా భూమి మీద పాదం మోపి సంచరిస్తుంటే ఇంకేమనుకోవాలి మేము? శారదాంబ, నరసింహస్వామి, దక్షిణామూర్తి తప్ప ఇంకేం అనుకోవడానికి అవకాశమే లేదు అక్కడ. కాబట్టి అది దానివల్ల ఇప్పుడు గురువుగారికి నమస్కారం పెట్టేటప్పుడు కానీ, వారిని చూసేటప్పుడు కానీ, వారితో మాట్లాడేటప్పుడు కానీ ఆ జాగ్రత్త, ఆ భయం, ఆ మర్యాద అనేది అప్రయత్నంగా ఉంటుంది. ఏదో మనలాగా ఈయన కూడా వ్యక్తి అని చెప్పి అనుకుంటే అది వేరే విషయం. ఇట్లాంటి వాళ్ళు ఎదురుగా ఉండి కళ్ళ ఎదుట రోజు ఇట్లాంటి విషయాలు చూస్తుండేటప్పుడు అసలు ఎంత భగవంతుడి మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత భయం కూడా ఉండాలి, న్యాయంగా ఉండాలి. అది భయం అంటే ఏదో వారు ఏదో చేసేస్తారని చెప్పి కాదు, మన హద్దుల్లో మనం ఉండాలి. వారికి చాలా పనులుంటాయి, వారు చాలా పెద్దవారు, మన హద్దుల్లో మనం ఉండాలి. ఎంత చనువు ఇవ్వడం వారి వాత్సల్యం, హద్దుల్లో ఉండడం మన యొక్క బాధ్యత. కాబట్టి ఎంత అయినా కూడా అట్లా ఉండడం అనేది అది వారు. అందుకనే ఈ జగద్గురు స్థానం అనేది ఇది రాజపీఠంగా విద్యారణ్యుల కాలం నుంచి వస్తుంది. చాలామంది అంటే దూరం చూసే వాళ్ళకి ఈ మర్యాదలు, ఈ రాజమర్యాదలు, వెనకాల శ్వేతఛత్రం, ఆ ఆసనం అవన్నీ చూస్తే వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. అయితే దగ్గరకు వచ్చి కొంత చూసేసరికి
ఇది వీరికే చెల్లు అనేది తర్వాత తెలుస్తుంది. ఇంత మర్యాద అనేది ఏమీ అప్రయత్నంగా ఆ మర్యాద అనేది అక్కడ పడిపోతుంది. అది భోజుడు ఒక దగ్గర అంటాడు, తానంతరేణ నిపతేత్కొను మత్ప్రణామ అని చెప్పి, వాళ్ళ దగ్గర కాకపోతే ఇంకెక్కడికి పోవాలి నా నమస్కారం అని చెప్పి భోజుడు ఒక మాట అంటాడు. అలాగా ఇటువంటి గురుమూర్తులు ఎదురుగా ఉండగా వారు చేస్తున్న పనులు మనం కళ్ళెదుట చూస్తూ ఉండగా ఇంకా వారికి కాకపోతే ఇంకెవరండి నమస్కార యోగ్యులు ఈ ప్రపంచంలో. కాబట్టి గురువు అంటే ఎవరు, గురువు అంటే అనే భావన ఏమిటి అని చెప్పంటే ఇది మన కళ్ళెదుటి, నా కళ్ళ ఎదుటి తోచేది. ఎవరో ఒక మంచి మాట చెప్పారు, అది నా మనసులో పడింది. ఏదో జగద్గురువులు నా గురువు అని చెప్పి కాదు, నా గురువే జగద్గురువు అని చెప్పి భావించడంలో ఒక మాధుర్యం ఉంది. కాబట్టి అంతగా ప్రేమించేది, అంతగా ఆరాధించేది అంటే ఆ గురుతత్వం. వారిలో గురువు అంటే ఇది అనేది స్పష్టంగా కనపడుతుంది. వారు ఈ పీఠాన్ని అలంకరించి ఆస్తికులందరినీ కూడా అనుగ్రహించడం అనేది ఆస్తికులందరూ చేసుకునే అదృష్టం.